నమస్తే టీవీ TNN న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. నూతన ప్రెస్ క్లబ్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి పొంగులేటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నూతనంగా నిర్మించినటువంటి ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవ మంత్రి వర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించింది మీడియా అని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వం మీడియా అధికారి ప్రభుత్వంపై ఎటువంటి నిజాలు రాసినా వారిపై అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసిందని, మీడియా సోదరులని కేసుల్లో ఇరికించి నానా ఇబ్బందులు పెట్టారని ఆయన అన్నారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తుందని అన్నారు. మీడియా మిత్రులకు వారి యొక్క సాధక బాధకాలు సమస్యలు తీర్చేందుకు మేము ముందుంటామని, ముఖ్యంగా ఇళ్ల స్థలాల విషయమై త్వరలోనే పంపిణీ చేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ యొక్క కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, భవన నిర్మాణదాత శ్యామల ఎడ్యుకేషన్ చైర్మన్ నల్ల సురేష్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు మరియు మీడియా మిత్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన రాష్ట్ర మంత్రులు, మన ఉమ్మడి ఖమ్మం జిల్లాకి పెద్దన్న, మరి తెలంగాణ రాష్ట్రానికి ఇంకా పెద్దన్న మన సీనన్న మన దగ్గర రావడం మన అదృష్టంగా మనం భావిస్తా ఉన్నాం. మరి పాల్వంచ ప్రెస్ క్లబ్ కు గత 40 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ 40 సంవత్సరాల క్రితం సెక్రటరీ కూడా ఆయనే ఉన్నారంటే మన ప్రెస్ క్లబ్ కి గర్వకారణం. అంటే 40 సంవత్సరాల చరిత్ర ఉన్న విలేకరులు మన దగ్గర ఉన్నారు. మరి ఎంతో సమిష్టితో, ఎంతో సమన్వయంతో ఈ ప్రెస్ క్లబ్ నిర్మాణానికి చేయడం జరిగింది. ఈ ప్రెస్ క్లబ్ నిర్మాణంలో ఎంతో కృషి చేసినటువంటి మా సురేష్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ సందర్భంగా సీనా దృష్టి ఒక 2 విషయాలు మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అన్న, తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది జర్నలిస్టులు తమ విలువైన ప్రాణాలు కోల్పోయారన్న. మరి ఈ కోల్పోయిన వారిలో జర్నలిస్టులు కూడా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే తెలంగాణలో జర్నలిస్టులు చాలా మంది ఇళ్ల స్థలాల కోసం ప్రయత్నిస్తున్నారన్న. మరి కేసీఆర్ గారు సీఎం గా ఉన్నప్పుడు తెలంగాణ వచ్చాక తెలంగాణ కోసం పోట్లాడిన జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇస్తారని చెప్పేసి గతంలో హామీ ఇచ్చారు. కానీ అది మనకి సాధ్యం కాలేదు. మరి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు మరి మన ఖమ్మం జిల్లాకి 3 మంత్రులు ఉన్నారు. ఈ 3 మంత్రులు కూడా కీలక పదవుల్లో ఉన్నారు. మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి KTPS కూడా మన దగ్గరే ఉంది. మరి పరిశ్రమల కేంద్రంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో జర్నలిస్టులకి 20 సంవత్సరాల క్రితం 15 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణ వచ్చాక మా జర్నలిస్టులకి ఏమని ఇవ్వాలని చెప్పేసి మా జర్నలిస్టులు అందరూ కోరుతా ఉన్నారన్న. మరి జర్నలిస్టులకి అందరూ కూడా ఇళ్ల స్థలాలు, మరి అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరు కూడా అక్రిడేషన్ కార్డులు ఇచ్చి ఆదుకోవాల్సి కోరుతా ఉన్నాం. మరి ఎంతో చరిత్ర మా పాల్వంతులో కూడా ఒక కీర్తి కిరీటంగా ఉన్నటువంటి మా ప్రెస్ క్లబ్ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాం. సభాధ్యక్షులు, ప్రెస్ అకాడమీ ప్రెస్ క్లబ్ చైర్మన్ కొండలరావు గారు, అదే రకంగా కమిటీ సెక్రటరీ గారు, వారి కమిటీ సభ్యులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, వేదిక మీద ఉన్న సురేష్ రెడ్డి గారు, పాషా అబ్బయ్య, సీనన్న, జానకి రెడ్డి గారు, ఇంకా చాలా మంది పెద్దలు వేదిక మీద ఉన్నారు. వేదిక ముందు కూడా పుర ప్రముఖులు చాలా మంది ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. పాల్వంచలో ఇప్పుడే స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు కూడా ఓపెనింగ్ అయిన తర్వాత హైదరాబాద్లో సింగరేణికి సంబంధించిన ఒక ఫంక్షన్ గురించి వారు వెళ్ళారు. వారికి కూడా అభినందనలు. ఎందుకంటే వారు ప్రస్తుతమే వారి ప్రస్థానం మొదలైంది కాబట్టి వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. మరొక్కసారి ఈ ప్రెస్ క్లబ్ సభ్యులకి, కమిటీ వారికి, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీ మంత్రిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు ప్రత్యేకంగా గమనించినట్టయితే ఆనాడు సాధించుకున్న తెలంగాణలో ప్రెస్ సోదరుల పాత్ర చాలా పెద్దది. కానీ సాధించుకున్న తెలంగాణలో ప్రెస్ సోదరులకి ఎప్పుడూ మీడియా పాయింట్కి వచ్చినప్పుడు, మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ప్రెస్ సోదరుల యొక్క సాధక బాధకాల గురించే ఆనాటి ప్రభుత్వం మాట్లాడేది. కానీ వారి యొక్క కష్టాలను కానీ, వారి సమస్యలను కానీ,
ఆనాటి ప్రభుత్వం తీర్చలే. ఇంతకుముందు సోదరులు అడిగినట్టు ఇళ్ల స్థలాల విషయం కానీ ఇంకా 2-3 అంశాలు ఉన్నాయి, వాళ్ళే తీర్చలే. తప్పకుండా ఈ పేదోడు ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత యథార్థంగా రేపు ఎల్లుండి 28వ తారీఖు నాడు జవహర్ సొసైటీకి సంబంధించిన సుమారు 72 ఎకరాలు ప్రైమ్ ఏరియాలో 1050 మంది మీడియా సోదరులు ఎవరైతే ఆ కమిటీలో ఉన్న సభ్యులు ఉన్నారో, ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ స్థలాన్ని ఆనాడు ఏర్పాటు చేస్తే కొన్ని కారణాల చేత న్యాయస్థానంలో అది ఆగిపోతే గత ప్రభుత్వంలోనే న్యాయస్థానం నుంచి జడ్జిమెంట్ వచ్చినా ఆ సొసైటీకి ఆ ల్యాండ్ని ఆనాడు ఇవ్వలేదు. ఈనాడు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ శాఖ మంత్రిగా నేను వచ్చిన తర్వాత ఆ 72 ఎకరాల భూమిని యథార్థంగా ఎల్లుండి 28వ తారీఖు నాడు ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి దాంట్లో ఇద్దాం అనుకున్నాం. కానీ ఇంకో 2-3 రోజులలో లేట్ అయ్యేటట్టుంది. వేరే పని ఉండటం వల్ల ఆ ప్రోగ్రామ్ ఇంకొక 2-3 రోజులు పోస్ట్ పోన్ చేసుకుంటున్నాం. తప్పకుండా వారు ఏవైతే సమస్యలు అడిగారో ఆ సమస్యలు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో నెరవేర్చడానికి ఉన్నదని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీడియా సోదరులకు తెలియజేస్తున్నా. అంతేకాదు, ఆనాడు ప్రభుత్వంలో మీడియా సోదరులకి స్వేచ్ఛ ఉండేది కాదు. ఏ మీడియా సోదరులైనా ఏదైనా రాస్తే వ్యతిరేకంగా వారిని అనేక రకమైన కేసులు బనాయించి నానా ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. ఈనాటి ప్రభుత్వం అలా కాదు. అది మీ మంత్రిగా శ్రీనివాసరెడ్డి గారి మీద, నా మీద కానీ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కానీ నిజాలు లేకపోయినా కొన్ని రంగులు పింక్ కలర్ కి సంబంధం ఉన్న పేపర్లు ఏవైతే ఉన్నాయో, ఆ ట్యూబులు యూట్యూబులు అని చెప్పుకునే ఉన్నాయో, ఆ చేసే విమర్శలు నిజాలు కాకపోయినా ఈ ప్రభుత్వాన్ని ఏదో బుర్రద దల్లాలని అతి ఉత్సాహంతో ఏవైతే ఇస్తున్నారో వాటిలో నిజమెంతుందో వారి ఆత్మ పరిశీలన వారే చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయినా అటువంటి వారిని కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడూ ఏమీ అనదు. గత ప్రభుత్వంలో లాగా నా మీద వ్యతిరేకమైన వార్తలు రాశావు కాబట్టి నీ మీద చర్యలు తీసుకుంటామనో, కేసులు పెడతామనో, ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి, ఆ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి ఆనాడు మీడియా మిత్రులు ఎవరైనా వ్యతిరేకంగా రాస్తే ఆ ఇబ్బందులు ఉండేవి. కానీ ఈ ప్రభుత్వంలో అటువంటి పరిస్థితి లేదు. ధైర్యంగా నిజాన్ని నిర్భయంగా ప్రజలకి మంచి జరిగే కార్యక్రమంలో ఈ మీడియా మిత్రులంతా వార్తలు రాయాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నిజామే రాయమని చెప్తున్నాను. నిజమే రాయమంటున్నాను. తప్పు మా సైడ్ ఉన్నా, అటు ప్రతిపక్షం సైడ్ ఉన్నా, తప్పు ఎవరిదైనా ప్రజలకి మంచి చేసే దాంట్లో మీరు పెద్దన్న పాత్ర పోషించాలని మీడియా సోదరులు ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థిస్తున్నాను. అంతేకాదు, ఇక వాళ్ళకి ఇచ్చే కార్డ్స్ విషయం ఉంది. తప్పకుండా అర్హులైన వాళ్ళందరికీ కార్డు ఈ ప్రభుత్వం గతంలో ఆనాటి ప్రభుత్వం ఇచ్చింది. ఇంకా అది వ్యాలిడేషన్ అయిపోయిందని దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశాం. అర్హులైన వాళ్ళకి తప్పకుండా ఈ ప్రభుత్వం కార్డు ఇవ్వడంలో దాంట్లో కూడా వెనకడుగు వేయదని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నా. ఆ ప్రభుత్వం మాటలు చెప్పింది. ఆ ప్రభుత్వం చెప్పిన మాటలతో పాటు మంచి ఉంటే ఇంకా కొన్ని కలిపి ఈ ప్రభుత్వం చేతలు చేయడానికి సిద్ధంగా ఉంది అని ఈ వేదిక ద్వారా ఈ పాలవంచ మీడియా మిత్రులకే కాదు, మీ మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీడియా సోదరులకి ఈ వేదిక ద్వారా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రెస్ క్లబ్ ని కన్స్ట్రక్షన్ చేసిన దాంట్లో సహకరించిన సురేష్ రెడ్డి గారికి, దాతలందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ రాజకీయ ముఠా వారు